గుంటూరు మున్సిపాలిటీ ఆ పునర్విభజన ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కేంద్ర మంత్రి పెమ్మసాని డైరెక్షన్ లో అశాస్త్రీయంగా డివిజన్లను విభజించే కుట్ర జరుగుతోందన్నారు అంబటి. ఈ నెల 23న తమ అభ్యంతరాలు ఇస్తామన్నారు. గుంటూరు కార్పొరేషన్ లో డివిజన్ల పెంపు వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వం డివిజన్ల పెంపు ముసాయిదాను ప్రకటించడంపై ప్రతిపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 24 వరకు అభ్యంతరాల స్వీకరణకు సమయం ఇచ్చారు కార్పొరేషన్ అధికారులు. గుంటూరు కార్పొరేషన్ లో ప్రస్తుతం 57 డివిజన్లున్నాయి. వీటిని 76కు పెంచుతూ ప్రభుత్వం ముసాయిదా ప్రకటించింది. జనాభా ప్రాతిపదికన డివిజన్లు పెంచుతామంది. 2011 జనాభా ఆధారంగా 9000 మందికి ఒక డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 31 డివిజన్లు, పశ్చిమలో 34 డివిజన్లు, ప్రతిపాడులో 11 డివిజన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వచ్చే నెల 24వ తేదీ తర్వాత ప్రభుత్వం గెజిట్ విడుదల చేస్తుంది. డివిజన్ల డీలిమిటేషన్ ప్రతిపాదనలు అశాస్త్రీయంగా ఉన్నాయన్నారు వైసీపీ నేతలు. కేంద్ర మంత్రి పెమ్మసాని డివిజన్లను అశాస్త్రీయంగా విభజించాలని చూస్తున్నారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఎవరి డైరెక్షన్ ఉంటుంది? జనరల్గా తెలుగుదేశం డైరెక్షన్ ఉంటుంది. తెలుగుదేశం అంటే ఎవరు ఉంటారు ఇక్కడ? కడవళ్ళందరూ బుస్సు, ఆ పెమ్మసాని చంద్రశేఖరే. అతను ఏం చెప్తే అదే కదా. అతను నడుస్తున్నారని మాకు ఉన్న డౌట్. దానికి ఆధారాలు ఏమీ లేవు. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు అశాస్త్రీయంగా జరిగిందని చెప్పింది ఎవరు? మాకన్నా ముందు తెలుగుదేశం అని చెప్తున్నారు. చూసారుగా పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి చూసారా? ఏ ఎమ్మెల్యేనో, లోకల్ ఎమ్మెల్యేనో, నాన్ లోకల్ ఎమ్మెల్యే ఆయనే చెప్పాడు ఇది అశాస్త్రీయంగా జరిగింది, ఇష్టం వచ్చినట్టు చేసి పారేశారు అధికారులని. తెలుగుదేశం వాళ్ళకే నమ్మకం లేదు. అంటే తెలుగుదేశంలో గ్రూపులు ఉన్నాయన్నమాట. అంతే. పెమ్మసాని గారు చెప్పిన దానికి వీళ్ళు ఒప్పుకోవట్లేదని నాకు అనుమానం కలుగుతుంది. ఈ నెల 23న డీలిమిటేషన్ ప్రతిపాదనలపై కార్పొరేషన్ అధికారులకు అభ్యంతరాలు ఇస్తామన్నారు అంబటి రాంబాబు. రూలుకు భిన్నంగా అశాస్త్రీయంగా డివిజన్స్ జరిగితే, విభజన జరిగితే మేము ఊరుకోము. ప్రజల్లోకి తీసుకెళ్తాం, అవసరమైతే న్యాయస్థానాలకు వెళ్తాం. రేపు 23వ తారీఖున అబ్జెక్షన్స్ని పెద్ద ఎత్తున మేము ఇవ్వబోతున్నాం. ఆ అబ్జెక్షన్కి అన్ని సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే వాళ్ళు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మేము వీఆర్ అలర్ట్. మేము కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రతి విషయాన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాం. తెలుగుదేశం వాళ్ళే చేయించుతారు, వాళ్ళే మళ్ళా శాస్త్రీయంగా లేదని వాళ్ళే చెప్తారు. ఎవరు చేస్తారు ఇవన్నీ? కమిషనర్ ఎవరు చెప్తే చేస్తారు? లేదా స్టాఫ్ ఎవరు చెప్తే చేస్తారు? తెలుగుదేశం వాళ్ళు చెప్తే చేస్తారా? మేము చెప్తే చేస్తారా? అశాస్త్రీయంగా డివిజన్లు విభజిస్తే ప్రజలతో కలిసి పోరుబాట పడతామంటున్నారు అంబటి.